బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కేటీఆర్ రాక సందర్భంగా ఖమ్మం నగరం గులాబీమయమైంది. భారీ కార్యకర్తల అభివాదంతో 2000 బైక్లతో స్వాగతం పలకనున్నారు. ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేటీఆర్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ రాజకీయ వేడిని రగిలించింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు నేతృత్వంలో జన సమీకరణ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనడంలో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కేటీఆర్ రాక సందర్భంగా ఖమ్మం నగరం గులాబీమయమైంది. భారీ కార్యకర్తల అభివాదంతో 2000 బైక్లతో స్వాగతం పలకనున్నారు. ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఓవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ రాక ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడిని రగిలించింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు నేతృత్వంలో జన సమీకరణ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఖమ్మం పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల వద్ద నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు.